ఇక ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడాలంటే నాకు పరిచయం 1-2 మార్లు మాత్రమే ఉంది. అది కూడా సెంటర్లో ఒక చిన్న చర్చా వేదికలో నేను కలిసి కూర్చున్నప్పుడు ఆయన ప్రక్కనే కూర్చున్నాను. చిరునవ్వులు చిందిస్తూ అద్భుతమైనటువంటి మరి అందమైన వర్చస్సు కలిగినటువంటి తేజస్సు గల ముఖం అయింది. నేను పక్కన కూర్చొని ఆ చర్చ జరుగుతుంటే ఏదో మాట్లాడాలని కుతూహలంగా ఆయన ముఖం వైపు చూస్తుంటే నా నవ్వి నా వైపు చూసి నవ్వుతూ ఏంటి సార్ మాట్లాడతారా అన్నాడు. ఆ ఒక్క మాటతో నా హృదయంలోనికి వచ్చేసాడు. చనిపోయి నా బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ శరీరాన్ని చూసి నాకు తెలియకుంటే మా అమ్మ చచ్చినట్లుగా, మా నాన్న చనిపోతే, మా అన్న చచ్చిపోతే ఎలాగ ఏడ్చాడో అలాగూ క్రైస్తవ లోకం కన్నీరు పెట్టింది ఆ దైవజనుడి కొరకు. ఈరోజు కూడా ఇంతమంది కన్నీరు కార్చారంటే ఆయన చేసిన సేవ చిన్నదిగా. ఎక్కడో సాక్షి విందాను 98లో సేవకు వచ్చాడని. లెక్క పెడితే 25 సంవత్సరాల ఈ పరిచర్యను తారుమారు చేశాడండి. ఆయన తారుమారు చేశాడు. ప్రపంచాలే ఆయన వైపు చూసేటట్లుగా మార్చాడు. బ్రతికితే ఎలాగో బ్రతకాలి. ఆ నవ్వు చూడండి, ఆ నవ్వు చూడండి, నవ్వుతూనే వెళ్ళిపోయాడు. అందుకే ఆయన కొరకు చిన్న మాట, ఆత్మీయుడు, మనందరి ఆత్మీయుడు, నిరంతర సువార్త శ్రామికుడు, వయసు చిన్నదైన ప్రపంచ ప్రజల మనసులు గెలుచుకున్న యోధుడు, ముక్కుసూటిగా సువార్తను అందించి నిడారంబర జీవితం అనుభవించి నేటి తరానికి ఆదర్శమూర్తిగా నిలిచి భావి తరాలకు స్ఫూర్తిని రగిలించే వక్తగా ఎదిగి బైబిల్పై సమాజంలో ఉన్నటువంటి అనుమానాలను వివరించి సరిదిద్ది సరిచేసి అద్భుతమైనటువంటి దేవుని వాక్య నిపుణతా వక్తగా ఆయన చేసిన సేవ అద్భుతం, మహాద్భుతం. మీరు అందించినటువంటి ఆ సేవను బట్టి చిన్న వయసులోనే సియోను చేరుటకై శరీరాన్ని విరిచి అమరుడై పరదేశంలోనికి వెళ్ళిన మా ఆత్మీయ నాయకునికి, సేవకునికి అందుకో మా శృతనివ్వండి. ఆయన ఎల్లప్పుడూ ఇలాగ వర్ధిల్లాలని, ఇలాంటి సేవ చేస్తే ఇలాంటి సేవ చేయాలి. ఒకే ఒక మాట చెప్తానండి, మనం పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప కాదు, చచ్చిపోవడం కూడా గొప్ప కాదు. ఎందుకు పుట్టామో తెలియాలి, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియాలి, ఎందుకు చచ్చిపోతున్నామో కూడా తెలియాలి. ఆయనకు తెలుసు ఎందుకు పుట్టాడో, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలుసు, ఎందుకు చనిపోయాడో కూడా తెలుసు. అందుకే ఆయన అమరుడై నిరంతరము ప్రజ్వలింప చేయబడును గాక. ఇటు అవకాశం కల్పించి ఎంత అద్భుత రీతిగా నాయకులను సమకూర్చిన నాయకులందరికీ హృదయపూర్వక వందనాలతో ఈ మాటలు ముగిస్తుంటున్నాను. మీ కోడి అంటే ఇంటి పేరండి కోడి మోజెస్ బాబు గారు.